వీడియో. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను అండ్ సాయి మళ్ళీ మన యొక్క ఇంజనీరింగ్ క్రియేటివ్ సిరీస్లోకి అయితే వచ్చేసినాం అనమాట. బట్ ఏంటంటే ఇది వచ్చేసి సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్లో మేమైతే ఈ కాగ్ వీళ్ళు ఒక్కటి కట్టిండిన ఈ కాగ్ ఇది ఒక్కటి కట్టిండి. ఇదిగో ఇదొక్కటి నేనేం చేసిన ఈ ప్రెస్సింగ్ చేసిన ట్రీ కటర్ చేసిన. సర్లే సర్లే. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను అండ్ సాయి ఒక మంచి హౌస్ కట్టాలి అండ్ కొన్ని ఆటోమేటిక్ ఫార్మ్స్ అయితే కట్టాలన్నమాట. సో దానికి వచ్చేసి కొంచెం ప్లేసెస్ అయితే వెతకాల. ఇప్పుడైతే ఒక ఏరియా వెతుకుదాం. సాయి దా చూపిస్తుందా? నేను ఫస్ట్ డేనే చూసినప్పుడు అనుకున్న ఏరియాలో ఇల్లు ఎడగట్టాలని. ఇల్లు ఎడగట్టాలి తర్వాత చూద్దాం కానీ ఫస్ట్ మనకి ఫ్యూల్ కావాలా. దా ఇగో ఇక్కడ కడదాం ఇల్లు. ఓకే ఇక్కడ ఇల్లు కడదాం. ఓకే ఇల్లు అనమాట ఇల్లు అనుకోండి ప్రస్తుతానికి. సో ఇగో ఇది వచ్చేసి సాయి ఫ్లోర్ అనమాట, ఇది వచ్చేసి నా ఫ్లోర్, కింద వచ్చేసి చెస్ట్ ఏరియా. ఇల్లు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ ఇల్లు కట్టాం అనుకో మనకి ఇక్కడ ఉంది చూసా కాగ్ వీల్. ఈ కాగ్ వీల్ తీసేసి ఏం చేయాలంటే ఇక్కడ షుగర్ కేన్ పెట్టావు చూసావా, ఈ ప్లేస్ లో ఇక్కడ ఒక రూమ్ లెక్క చేద్దాం, ఒక హౌస్ లెక్క చేద్దాం. కాగ్ వీల్స్ ఇట్ సైడ్ పెడతాం. కాగ్ వీల్స్ నుంచి వచ్చే పవర్ షాఫ్ట్ నుంచి ఇట్ సైడ్ తీసుకొచ్చేసాం అనుకో, ఇక డైరెక్ట్ గా ఇట్ సైడ్ ఇక్కడ ఉంది చూసావా ఇటు ఇక్కడ ఈ ఏరియాలో ఆటోమేటిక్ ఫార్మ్స్ కదా నుంచి తీసుకురావాలా పవర్. నీకు అంత పవర్ లాస్ పెట్టాలా? నేను పవర్ లాస్ కాదు చూడ దగ్గరే ఇదంతా క్లియర్ చేస్తాం కదా ల్యాండ్ ఎట్లయినా మనం. వెరీ గుడ్. సో ఈ ఏరియాలో చూడు 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 ఈ ఏరియాలో అంటున్నా. అదేదో లాగ్ ఈడే పెట్టుకుంటా పెద్దగా ఆడ నుంచి షాఫ్ట్ అంతా బాగా. సరే అంత దూరం అని చెప్పి మరి ఇగో చూడు ఇక్కడ చేద్దాం కాగ్ వీల్కి. ఓకే గైస్ అక్కడ ఏం లేదు కానీ. సో గైస్ ఏరియాస్ అయితే డిసైడ్ అయితే అయినాం అనమాట. సో ఇక్కడ ఇల్లు, అటు సైడ్ ఫుడ్ ఫార్మ్స్ నెక్స్ట్ వీడియోలో, ఇటు సైడ్ వచ్చేసి ఆటోమేటిక్ ఫార్మ్స్ అనమాట. సూపర్ గ్లూ కావాలి. సూపర్ గ్లూ కోసం మనకి డవ్ కావాలి. డవ్ ఏదో ఉంటది. డఫ్. అదే పిండిని కలుపుతారు చూడు, దాన్ని ఏమంటారు? పిండి ముద్ద అంటారు. ముద్ద ఉంటది చూడు. ఏ ముద్ద? అదే ఇప్పుడు మైదా పిండిలో నీళ్లు పోసి దాన్ని ముద్ద, అది ఇంగ్లీష్ లో ఏమంటారు? డోనా? డో. సో గైస్ డో అండ్ లైమ్. డవ్. నేను చదువుకోలేదు అందుకే డో అండ్ ఇంకా దీని ఏమంటారు లైమ్ డై కావాలి. ఆ లైమ్ డై రెండు కలిపితే మనకు ఒక స్లైమ్ బాల్ అయితే అవుతుంది. సో ఆ స్లైమ్ బాల్ తోటి ఇంకా సూపర్ గ్లూ వేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్ సంగతి కుదిరితే చేద్దాం, లేకపోతే చెయ్యం. సో ముందుగా ఏంటంటే గైస్ ఈ ఏరియా అంతా క్లియర్ చేయాలా. తర్వాత ఐటమ్స్ తీసుకొచ్చుకొని చెస్ట్లలో కాదు బ్యారెల్లో పెట్టాలా. చూడండి చెస్ట్ నాకు ఇంకా గ్లిచ్లు అయితేనే ఉన్నాయి అనమాట. చెస్ట్ది మనం అయితే స్క్రీన్లో తీసుకురాకూడదు ఆ ఏరియాని. సో చెప్పినట్టు ఐటమ్స్ అన్ని బ్యారెల్లో పెట్టాలా అండ్ ఏరియా అంతా క్లియర్ చేసుకోవాలా. అవన్నీ క్లియర్ చేసినాక మేము ముందైతే ఉంటాం అనమాట. సో ఇంకో మార్కెట్ చేసిన హౌస్కి ఏరియా అండ్ అక్కడ బ్యారెల్ కనిపిస్తుంది కదా. సో ఆ బ్యారెల్లో వచ్చేసి మేమైతే ఐటమ్స్ అయితే పెట్టేసుకున్నాం. ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ సర్దుకొని చేసినాం అనమాట. సో ఈ హౌస్ వచ్చేసి రీప్లేలో అలాంటివి ఏం ఆశించకండి, బికాస్ కష్టం మాకు రీప్లేలో అలాంటి చూపించడానికి. సో హౌస్ కట్టేసి ఒక 5 minutes మేము ముందైతే ఉంటాం అనమాట. అలా వెళ్ళేసి ఇలా అయితే వచ్చేస్తాం హౌస్ కట్టేసి. 1 hour later, 2 hours later, 20 minutes later, 6 hours later, 6 months later.
నేను ఫ్యాన్సీ ఆన్ చేసిన, ఫ్యాన్సీ తీసేసిన బికాస్ ఇక్కడ మంచిగా లీవ్స్ అందంగా కనిపించాలని చెప్పి. సో ఇది వచ్చేసి ఇంకేం ఇంటీరియర్ చేయలేదు, జస్ట్ ఒక హౌస్ అయితే కట్టేసాం అనమాట. సో ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్, ఇది ఓపెన్గా జస్ట్ డెకరేషన్ క్రియేట్ మూడ్లో పెట్టేసినాం అనమాట. సో కిందకి వెళ్ళాలా? రే నాకు కిందకి వెళ్ళాలి రాదురా, ల్యాడర్కి వచ్చింది. సో ఇది వచ్చేసి నేనైతే ఇక్కడ మ్యాప్ ఉంది కదా, మ్యాప్లో అయితే లొకేషన్ పెట్టేసుకున్నా, హౌస్ గృహం అని చెప్పేసి. మ్యాప్లో నుంచి బయటకు వెళ్ళి మనకి డైరెక్షన్ అర్థమవుతుంది అని చెప్పేసి గృహం అని పెట్టిన. సో ఇది వచ్చేసి ఇల్లు అనమాట. సో మొత్తానికైతే 5th ఫ్లోర్ నేను కట్టిన, కింద ఫ్లోర్ సాయి కట్టిండు, రూఫ్ నేను కట్టిన. చెప్తున్నా అదే రూఫ్ సాయి కట్టాడు అనమాట. సో ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఏరియా కూడా నా వెనక ఉన్న ఏరియా కూడా క్లీన్ చేసేసి మనం ఏమేమైతే ఆటోమేటిక్ ఫార్మ్స్ అయితే కడుతున్నామో వాటికన్నా సపరేట్ ఒక బ్యారల్ పెట్టేసి దాంట్లో వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టేసి మేము ముందైతే ఉంటాం అనమాట. डीजी रोली के साथ लॉफ्टी और बैंडी ने बढ़ाया हाथ, बॉब और साथी मस्ती में मगन, मिलजुल के करते हैं काम खत्म. बॉब द बिल्डर करके दिखाएंगे, बॉब द बिल्डर. हाँ भाई. ఇక చూసారా క్రషింగ్ వీల్ అయితే తయారైతే అవుతుందన్నమాట. బికాస్ చూడండి ఎంత రియలిస్టిక్గా ఆటోమేటిక్గా క్రషింగ్ వీల్ అయితే రెడీ అవుతుంది. అరే రే 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 ఎంత కష్టపడి చేసిండ్రా. డైరెక్షన్స్ దేక్ చోటు. ఓకే గైస్ అర్థమైంది. ఇదేమిటమ్మా గైస్, ఇంజనీరింగ్ బ్రెయిన్ పని చేయకపోతే ఏంది, మన సాయి బ్రెయిన్ పని చేస్తుండగా. చెప్పు మళ్ళా. జరుగు జరుగు. ఒక 4 సైడ్స్ ఇది. ఏ బాయ్స్, ఐ థింక్ ఇది ఎవడు పెడతాడు? నీ తాత వచ్చి పెడతాడా? ఐ థింక్ ఇప్పటికైనా క్రాఫ్ట్ అవ్వాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అనమాట. దేవుడా నువ్వే దిక్కు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సాయి కొట్టారు. అసలు ఏమన్నా యానిమేషన్ ఇస్తుందో. లక్కీ ఫెయిల్ అక్క. రే 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 యానిమేషన్ రే చోటు. ఇయ్యో నాకు 2 అయినా ఇయ్యు ఇయ్యు ఇయ్యు. ఓకే డన్. ఓకే మార్నింగ్ చేద్దాం గైస్. మార్నింగ్ చేసినాక రైన్ ఆగినాక కలుద్దాం గైస్. ఆ లోపు నేను ఎలా కట్టాలో అవి కూడా వీడియోస్ చూసుకోవాలన్నమాట. క్రషింగ్ వీల్ ఇక్కడ పెట్టినా కదా, క్రషింగ్ వీల్స్ ఇలా చేద్దాం అనమాట. ముందుగా అలా
స్థలం అయితే స్ట్రైట్గా వేసుకొని 3 షాఫ్ట్ పెట్టేసి ఒక దారం అయితే అప్రోచ్ చేయాలన్నమాట దీనికి. ఓకే, ఆగండి, మర్చిపోయినా. వావ్. అంటే ఆగే షాఫ్ట్ పెట్టాలా, ఇదొక బ్లాక్ పెట్టి బ్యారల్ పెట్టాలా, ఇది ఇంకో బ్లాక్ పెట్టి బ్యారల్ పెట్టాలా, తర్వాత కింద తీసేసుకోవచ్చు అనమాట. జాలుగా 3 ఎందుకు ఒక జాలుగా మాకు 3 కావాలన్నమాట. సో ఇట్లా నుంచి మళ్ళీ మర్చిపోయినా, ముందు ఇది బెల్ట్ పెట్టకూడదు గాయస్, నేను పిచ్చిదాన్ని. ఇదిగో దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు 2 గేర్ బాక్స్ పెట్టాలి. పెట్టినాక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మ్యాచ్ చేయాలన్నమాట. మ్యాచ్ చేసినాక ఇది మన ఇన్వెంటర్లో ఉన్న బ్రాస్ ఫనల్ ఉందిగా, అది ఇటొకటి పెట్టాలి బ్రాస్ ఫనల్. అయిపోయినాక దీనికి మనకు వచ్చేసి ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఆ ఫిల్టర్ వచ్చేసి సాయి కలెక్ట్ చేసిన ఐటమ్స్లో ఫిల్టర్ కనబడుతుంది మనకి. సో అలా నుంచి ఫిల్టర్ అయితే లేపేద్దాం అనమాట, మొహమాటం లేకుండా. సిగ్గు శరం. సో నువ్వు ఇందులో ఫిల్టర్ యాంటీ ఫిల్టర్ లేపేసినావు గ్యాప్లో. ఎట్లా చేయాలో తెలుసా అది? ఇట్లా ఇక్కడ పెట్టాలి. పాప ఎట్లా చేయాలో తెలుసా అది? తెలియదు. ప్లస్ ఇక్కడైతే యాట్రిబ్యూట్ ఫిల్టర్ అని పెట్టాలన్నమాట. సో దీనికైతే మనం అయితే పవర్ ఇవ్వాలి. పవర్ ఇవ్వాలంటే కాగ్వీల్ వాటర్ ఉంటుందిగా, అది చేయాలన్నమాట. అది ఆబ్వియస్లీ మిస్టర్ సాయి చేస్తాడనమాట. ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నారు కదా. దా ప్రియతమా వెనకాల చేయాలి. వెనక ముందు కాదు, వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ ఉంటుంది గైస్. మాకు వాటర్ కాగ్విల్ చేయాలన్నమాట. బికాజ్ వాటర్ పని వస్తే పని అవుతుంది అనమాట మంచిగా. ఏ మిషన్ క్రాఫ్టింగ్ టేబుల్ దేరే చోటు నా ఇన్వెంటరీ లేదు బాయ్, ఏముంది లేదా చల్లగా. సో ఏ మిషన్కి అక్కడ మేము కాగ్విల్ జనరేషన్ పవర్ జనరేషన్ ఇస్తున్నాం అనమాట. మాకు అంత మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కావు మేము వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్ కాబట్టి. నేను ఏ డిపార్ట్మెంట్ కాదు, మా సిఎస్సి డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఇవి అవసరం. నైట్ అవుతుంది రా చోటు. ఏం కాదు చోటు. వాటర్ తిరుగుతుందిగా. ఓకే, ఇది ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా తిరుగుతుంది, ఇది జరుగు. సో ఇక్కడ ఒక క్రషింగ్ వీల్ పెట్టాలన్నమాట. ఏ పెయిర్ ఆఫ్ గెయిన్స్. అది గెయిన్స్ కాదు, గెయిన్స్. సో ఇక్కడ వచ్చేసి ఏవైనా ఒక ఐటమ్ ఇలా ఇప్పుడు నెదరాకి పెట్టినాం అనుకో, అది వచ్చేసి ఇక్కడ ఇట్లా క్రష్ అవుతుంది అనమాట. ఇక్కడ క్రష్ అయ్యి ఇక్కడ ఐటమ్స్ వస్తాయి. ఇక చూసారుగా సిండర్ ఫ్లోర్ అయితే వచ్చింది. దాంట్లో వీట్ పెడితే వీట్ ఫ్లోర్ వస్తుంది తెలుసా. సో ఇప్పుడు డట్టు పెడదాం. డట్టు పెడితే ఏమొస్తుందో చూద్దాం. డట్టు పెట్టినా పాగలదాన్ని ఇచ్చి డట్టు పెడితే ఇక క్రష్ అవుతుంది గైస్. చూడొచ్చు యానిమేషన్. నేను యాట్రిబ్యూట్ ఫిల్టర్ పెట్టడం వల్ల ఏంటంటే మనం పెట్టిన ఊరు మాత్రమే అవుతుంది, మిగతా ఊరు అయితే ఏం కాదు. బట్ నేనైతే యాట్రిబ్యూట్ పెట్టట్లేదు. నా లెక్క మీ లెక్క ఇంటెలిజెంట్ ఫేస్ అయితే పెట్టండి, నా లెక్క పాగల్ అయితే ఉంచండి. సిండర్ ఫ్లోర్ ఈక్వల్ టు వికెట్ చాయ్ చేసుకోవచ్చు ఆ ఫ్లోర్ తోటి. నాకు కావాలి ఆ ఫ్లోర్, వీట్ ఫ్లోర్ అది సూపర్ గ్లూ కావాలి మనకి వీట్ ఫ్లోర్. సరే పడుకుందా. నా నైట్ అవుతుంది. ఆ లోపు మార్నింగ్ అయ్యేసే లోపు ఒక లైక్ అయితే కొట్టాను. ఈ కాబల్ స్టోన్ జనరేటర్ చేస్తున్నాం అనమాట. సో ముందుగా బ్యారెల్ పెట్టాను అండ్ వెనక నుంచి దీనికి కనెక్ట్గా హాపర్ అయితే పెట్టాలి. పెట్టినాక రఫ్గా బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి. 2 బ్లాక్స్ ఇట్లా పెట్టినాక మెకానికల్ డ్రిఫ్ట్ ఉంటుందిగా, షిఫ్ట్ ప్లస్ క్లిక్ నొక్కినాం అనుకో దీనికి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ గ్లాస్ డోర్స్ ఉన్నాయిగా, గ్లాస్ డోర్స్ అయితే పెట్టుకోవాలి చుట్టుపక్కల.
ఐ థింక్ ఈడ కూడా ఉంటుంది అనుకుంటా. ఇంటి అవసరం లేదు, ఆడ వాటర్ వస్తుంది కదా. ఈడ కదా అనుకుంటా గ్లాస్ డోర్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు తీసేసాం కదా. సో ఇక్కడ మనకి ట్రాప్ డోర్ పెట్టుకొని ఇట్లా పెట్టేసి వా అక్క వా. రే కింద కింద నుంచి వస్తుంది. కింద బ్లాక్ పెట్టి ఒకటి ఏదొకటి. మరి ఎట్లా కింద దానిపైన ఫస్ట్ నువ్వు ట్రాప్ డోర్ పెట్టు. దీనిపైన రే కాదు, మళ్ళీ లావా ఏడ పెడతావు? ఇక్కడ లావా వస్తుంది. మళ్ళీ లావా పెడితే ఫ్లో కాదా అది? ఉందా? అదంటే వాటర్ లాగా గీసినావు. నెక్స్ట్ లావా పెడదాం. చల్లబడ్డావా? తీసిన చల్లబడ్డావా చెప్పిన ఆల్రెడీ. అర్థమైంది ఎక్కడ మిస్టేక్ చేసిన అర్థమైంది. ఆల్రెడీ చెప్పిన అదే. దాంట్లో పడిపోయేటట్టున్నాగా. మళ్ళా కింద డట్టు చూసుకుంటూ పెట్టు. సో నాకు తెలిసి దీనికి పవర్ ఇవ్వాలన్నమాట. బాయ్. ఓకే, జై సాయిరామ్. బట్ వన్ ఆఫ్ ద స్లోయెస్ట్. బట్ పుక్కట్లు అయితేనే ఉంటాయి కదా, ఇది కాకుండా. అది అదృష్టమే కదా, మన మైండ్ చేయకుండా అయితేనే ఉంటుంది కదా ఇట్లా. కాబల్ స్టోన్. బట్ ఐ హ్యావ్ అన్ ఐడియా. పానీ లే చుట్టూ. ఇది ఇరగాల వద్దని అడుగుతుంది. పానీ డాల్. లైట్ ఫాస్ట్ అయింది చాలా. సో గైస్, మన కాబల్ స్టోన్ జనరేటర్ అండ్ క్రషింగ్ వీల్స్ రెండు అయితే రెడీ అయితే అయినాయి అన్నమాట. A few inches later. స్మెల్ట్ అయింది ఇది చూడండి. స్మెల్ట్ కావడానికి ఫస్ట్ దీనికి పవర్ రావాలి. हमारा copper is going to smelt it. ఇక్కడ జుగార్ చేసింది అనమాట. సో గైస్ స్మెల్ట్ అయితే అవుతుంది అనమాట. చూడండి 28. ఓన్లీ కాపర్ అయినా అవుతుందా? ఏదైనా అవుతుంది, ఏదైనా. దట్టు పెట్టిన గైస్, కానీ అది ఓన్లీ స్మెల్ట్. స్మెల్ట్ అన్న ఏముందిలే అన్న, మీరు స్మెల్ట్ కాలే. సో గైస్ చూసారు కదా మా ఫార్మ్స్ అయితే మేమైతే ఎలా అయితే కట్టినామో. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థర్డ్ ఎపిసోడ్లో వచ్చేసి మనకి ఒక కొత్త మెంబర్ అయితే జాయిన్ అవుతాడు అనమాట. సో అది ఎవడా కాదు,
నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దరు. సో బాయ్ బాయ్.